హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జనరల్ డ్యూటీ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టుల గురించి మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ గురించి ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ కెరీర్ ఆపర్చునిటీ వెబ్సైట్ చూపిస్తున్నాను నేను. ఇండియన్ కోస్ట్ గార్డ్ వెబ్సైట్ ఇది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. కెరీర్ ఆపర్చునిటీలో వెళ్తే నావిక్ జీడీ అని ఉంది, అలాగే యాంత్రిక్ అని ఉంది. అంటే నావిక్ జీడీ అండ్ యాంత్రిక్ రెండు కలిపి ఇప్పుడు మనకు పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ న్యూస్ అనౌన్స్మెంట్ లో మీరు చూస్తే అడ్వర్టైజ్మెంట్ నంబర్, ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అది. సో దాన్ని ఓపెన్ చేస్తే జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యాజ్ ఎన్రోల్డ్ పర్సనల్ త్రూ కోస్ట్ గార్డ్ ఎన్రోల్ పర్సనల్ టెస్ట్ 1/26 అండ్ 2/26 బ్యాచ్ అంటే అడ్వర్టైజ్మెంట్ నంబర్ ఇది. సో అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ 11 జూన్ నుంచి 25 జూన్ వరకు టైం అయితే ఇచ్చారు. మనకి ఎక్కువ టైం కూడా లేదు. ఇక ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి మేల్ ఇండియన్ సిటిజన్సే అప్లై చేసుకోవాలి. ఇది ఓన్లీ ఫర్ మేల్, ఫీమేల్స్ కి అయితే కాదు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బిలో ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్స్. సో ఈ 3 పోస్టులు అయితే వచ్చాయి ఇప్పుడు. అంటే జనరల్ జీడీ వచ్చింది, డిబి వచ్చింది, యాంట్రిక్స్ వచ్చింది. సో ఇది ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ది యూనియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్డ్ ఫోర్స్ ఇందులో అయితే ఇండియన్ కోస్ట్ గార్డులో అయితే వచ్చాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ నావిక్ జనరల్ డ్యూటీకి వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దాంతో పాటు మ్యాథ్స్, ఫిజిక్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి వచ్చేసి 10th క్లాస్ ఉండాలి. 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. అలాగే యాంత్రిక్ 10th క్లాస్ ఉండాలి, దాంతో పాటు డిప్లొమా కూడా ఉండాలి. అది 3 లేదంటే 4 ఇయర్స్ డిప్లొమా ఉండాలి. సబ్జెక్ట్ కూడా ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఆర్ 10th క్లాసు, ఇంటర్మీడియట్ రెండు పాస్ అయ్యి ఈ డిప్లొమా ఏదైతే ఉందో 2-3 ఇయర్స్ డిప్లొమా అది కూడా ఉంటే అలా కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇక్కడ మీకు బ్రాంచెస్ ఇచ్చారు చూడండి. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ ఎవరైతే అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇవి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెకానికల్ కూడా అంతే, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ కూడా అంతే. సో ఈ బ్రాంచ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మాక్సిమం 22 ఇయర్స్ వరకు ఇచ్చారు, మినిమం 18 ఇయర్స్ వరకు ఇచ్చారు. తర్వాత ఇక్కడ నావిక్ జనరల్ కి క్యాండిడేట్ షుడ్ బి బోర్న్ బిట్వీన్ అంటే 2004 నుంచి 2008 మధ్యలో పుట్టి ఉండాలి. అలాగే యాంత్రిక్ వాళ్ళకి వచ్చేసి 2004 నుంచి 2008. అలాగే నావిక్ కూడా డిబి ఇది కూడా 2004 నుంచి 2008 మధ్యలో పుట్టి ఉండాలి. బట్ డేట్స్ ఇచ్చారు, ఆ డేట్ ని ఫాలో కావాలి. ఇక వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ కి ఎన్ని ఉన్నాయి, సెకండ్ బ్యాచ్ కి ఎన్ని ఉన్నాయని ఇచ్చారు. నావిక్ వచ్చేసి 260 పోస్టులు అయితే ఉన్నాయి జనరల్ డ్యూటీకి. యాంత్రిక్ కి, మెకానికల్ కి 30 ఉన్నాయి, ఎలక్ట్రికల్ కి 11 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ కి 19 ఉన్నాయి. ఇక ఇది సెకండ్ బ్యాచ్ కి వచ్చేసి జనరల్ డ్యూటీకి అయితే 260 ఉన్నాయి, అలాగే డొమెస్టిక్ బ్రాంచ్ కి 50 ఉన్నాయి. సో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అక్కడ జోన్ వైజ్ ఇచ్చారు మనకి. సో జోన్ వైజ్ చూస్తే మనకి సౌత్ కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉంది. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే నార్త్, ఈస్ట్, సౌత్ అన్ని కూడా ఉన్నాయి, వెస్ట్, అలాగే సెంట్రల్ కూడా ఉన్నాయి. కానీ మెయిన్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి కూడా ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి కోస్ట్ గార్డ్లో. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. మొత్తం 4 స్టేజ్లు ఉంటాయి సెలక్షన్ ప్రొసీజర్ అనేది. సో తర్వాత మీకు లైవ్ ఇమేజ్ క్యాప్చర్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అంటే మనం అప్లికేషన్ అక్కడికి వెళ్తాం కదా మనం, అంటే వన్స్ ఒకసారి అప్లికేషన్ ఓకే చేసిన తర్వాత వెళ్తాం కదా, అప్పుడు బయోమెట్రిక్ తర్వాత రిజిస్ట్రేషన్ ఇవన్నీ క్యాప్చర్ చేస్తారని ఉంది. ఫస్ట్ స్టేజ్ లో వచ్చేసి సిబిటి టెస్ట్ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ లో ఉంటుంది.
దాని తర్వాత వెళ్ళినప్పుడు ఇవన్నీ నేను చెప్పేది. తర్వాత ఇందులో వచ్చేసి ఇది అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, బయోమెట్రిక్ రికార్డింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ద క్యాండిడేట్ హ్యాస్ టు టేక్ ఫాలోయింగ్ టెస్ట్ డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ అప్లైడ్. ఏ పోస్ట్కి ఎవరు అప్లై చేస్తున్నారో దాని ప్రకారం మీకు ఇక్కడ టెస్ట్ అనేది ఉంటుంది అని ఇచ్చారు ఇక్కడ. ఇక స్టేజ్ 2లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఏమో మీకు ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, దాని ప్రకారం మిమ్మల్ని పిలుస్తారు, వాళ్ళకి సెకండ్ స్టేజ్కి వెళ్తారు. సో అందులో వచ్చేసి మీకు అసెస్మెంట్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చారు చూడండి ఇక్కడ, 1.6 కిలోమీటర్ రన్ టు బి కంప్లీట్ ఇన్ 7 minutes, 20 స్కౌట్ అప్స్, తర్వాత 10 పుషప్స్, కంపల్సరీ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే ఇది ఆర్మ్డ్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కాబట్టి. స్టేజ్ 3 వచ్చేసి హూ క్వాలిఫై స్టేజ్ 1, 2 ఈ రెండు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి ప్రొవిజనల్ షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ప్రొవిజనల్లీ మనకి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ 3కి వెళ్తారు. తర్వాత ఇందులో కూడా మీకు అన్ని టెస్ట్లు ఉంటాయి. ఫైనల్గా ఏంటంటే మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మీకు నెక్స్ట్ మీకు కాల్ లెటర్ ఇవ్వడం, అంటే అపాయింట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇక హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ. అప్లై డేట్ 11 నుంచి 25 వరకు ఇచ్చారు. మనం ఎలా అప్లై చేసుకోవాలనేది మీకు చూపిస్తా. ఇక్కడ కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు, మీరు డైరెక్ట్ కూడా ఈ గైడ్ లైన్స్ చదువుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా దీనికి ఏమైనా ఫీ స్ట్రక్చర్ ఏమైనా ఉందా అంటే చూద్దాం, అది కూడా చూద్దాం. సో ఇక్కడ ఇచ్చారు ఆల్ క్యాండిడేట్స్ కేటగిరీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉండాలి, సర్టిఫికేట్ ఉండాలి, అడిషనల్ మార్క్ షీట్ ఉండాలి, తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తే ఎన్ఓసి సర్టిఫికేట్ ఉండాలి, అలాగే నావిక్ జీడీ వాళ్ళకి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఉండాలి, తర్వాత వీళ్ళకి యాంత్రిక్ కూడా వాళ్ళందరికీ ఈ డాక్యుమెంట్స్ కంపల్సరీ ఉండాలి. తర్వాత ఇక్కడ ఇచ్చారు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి SC ST కేటగిరీకి అయితే లేదు, మిగిలిన వాళ్ళకైతే 300 రూపాయలు ఇక్కడ ఇచ్చారు. అది మనం ఆన్లైన్లో వీసా, మాస్ట్రో, రూపే కార్డ్, డెబిట్ కార్డు, యూపీఐ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. ఎగ్జామినేషన్ సిటీస్ ఎక్కడ ఉంటాయని ఇక్కడ ఇచ్చారు. ద క్యాండిడేట్ ఈజ్ టు గివ్ ద 5 ప్రిఫరెన్సెస్, అంటే మనం సెంటర్స్ ఇక్కడ ఇవ్వలేదు, మీకు అక్కడ అప్లై చేసేటప్పుడు అక్కడ ఉంటుంది. అక్కడ ప్రిఫరెన్స్ అనేది 5 సెంటర్స్ పెట్టుకోవచ్చు, మీరు ఇస్తే మీకు ఏదో ఒక సెంటర్ ఇస్తారు. ఇక ఇక్కడ ద టెంటివ్ షెడ్యూల్ అంటే ఎప్పుడు ఉండొచ్చు ఎగ్జామ్స్ అంటే, ఇక్కడ వచ్చేసి స్టేజ్ 1 వాళ్ళకి మిడ్ కానీ ఎండ్లో కానీ సెప్టెంబర్లో 2025లో ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి ఇది కూడా నవంబర్ ఉంటుంది. తర్వాత స్టేజ్ 3 వచ్చేసి ఫిబ్రవరి ఉంటుంది 2026లో. సో సెకండ్ స్టేజ్ వాళ్ళకి ఈ సెకండ్ స్టేజ్ వచ్చేసి ఫిబ్రవరి 26లో ఉంటుంది, జూలై 26లో ఉంటుంది అన్నమాట. సో ఇది ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేశారు. తర్వాత రిజల్ట్ డిక్లరేషన్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి. స్టేజ్ 3 అయిన తర్వాత 30 daysకి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. సో ఇది మనకి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీరు ఇవన్నీ చదువుకోవచ్చు. ఇక్కడ చూడండి, చెస్ట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, హియరింగ్ ఏంటి, ఇవన్నీ కూడా అంటే ఫిజికల్ ఫిట్నెస్ లో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ట్రైనింగ్ కంపల్సరీ ఉంటుంది, ట్రైనింగ్ లేకుండా ఉండదు. ఎందుకంటే ట్రైనింగ్ ఇచ్చాకే కదా మనకి ఈ పోస్ట్కి ఇస్తారు. సో నో ఎంక్వైరీ విల్ బి ఎంటర్టైన్డ్ రిగార్డింగ్ రిక్రూట్మెంట్ ఎన్రోల్ ఫర్ దిస్ బ్యాచ్ ఆఫ్టర్ 31st December 2026 తర్వాత దీని గురించి ఎంక్వైరీ చేయడానికి ఉండదు. మీరు ఏదైనా ఉంటే ముందే ఎంక్వైరీ చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలనేది మనం చూద్దాం. ఈ వెబ్సైట్లోనే మీరు ఇక్కడ ఎన్రోల్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇది మీరు ఏదైనా సరే ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే 1 స్టేజ్ 2 స్టేజ్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దీని మీద క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్ అని అడుగుతుంది. అయితే సైన్ ఇన్ చేసే ముందు మనం క్రియేట్ అకౌంట్ చేసుకోవాలి ఫస్ట్. సో క్రియేట్ అకౌంట్ చేసుకున్నాకే మనకి ఇవన్నీ ఓపెన్ అవుతాయి. దేనికి అప్లై చేస్తున్నాం ఇక్కడ చూడండి. CGEPT 1
2 స్టేజెస్ ఇవి. దీనికే అప్లై చేస్తున్నాం మనం. కాబట్టి దీనికి అప్లై చేస్తున్నప్పుడు ఇక్కడ దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మిస్టర్ నేము, మీ ఫాదర్ నేము, మదర్ నేము, జెండరు, నేషనాలిటీ, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబరు, తర్వాత జనరేట్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇస్తారు. అలాగే ఈమెయిల్కి ఇస్తారు ఈమెయిల్ ఐడి, దాని ఓటీపీ కూడా వస్తుంది, అది కూడా ఇచ్చేస్తారు. తర్వాత వేర్ డిడ్ యూ గెట్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ నుంచి నువ్వు చూసావు అంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఎక్కడ చూసావు, ఎంప్లాయ్మెంట్ న్యూస్లో చూసావా, ఫేస్బుక్లో చూసావా, యూట్యూబ్లో చూసావా, లేకపోతే అదర్ వెబ్సైట్లో చూసావా, ఏది చూస్తే అది ఆప్షన్ ఇచ్చేసి మీరు సబ్మిట్ చేసేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత లాగిన్. సో లాగిన్ ఆప్షన్కి వెళ్తారు. సో లాగిన్ అలాగే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ వచ్చేస్తుంది, అలాగే పాస్వర్డ్ వచ్చేస్తుంది, క్యాప్చర్ చేస్తారు, లాగిన్ చేస్తారు, అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్లికేషన్ అప్లై చేసుకుంటారు. ఇది ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ అడగడం, తర్వాత పేమెంట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. సో మీరు డైరెక్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమా ఉంటే సరిపోతుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇండియన్ కోస్ట్ గార్డ్లో పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఈ పోస్టులు ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.